సినిమా కింగ్డమ్ సినిమా పోయా ఏడుపు వచ్చేసి పోయా. విజయ్ దేవరకొండ అన్న సత్యదేవ్ ఇద్దరు ఎమోషన్ సీన్ లో, అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఎమోషన్ లో. అయ్యే బాబా సత్యదేవన్ చంపేశారు పోయా ఏడుపు వచ్చేసి పోయా. ఏడొస్తానే థియేటర్ లో ఏడ్చి అంత కారిపోయినాయి పోయా. అబ్బా హీరోయిన్ సామాన్లు కానీ హీరోయిన్ కానీ అబ్బో ఎవరు నాయన పాకిసిడి ఏముంది పోయా. ఇలాంటి ఫిగర్ నేను ఇంతవరకు ఎప్పుడు చూసుకోవాలి. ఏముంది పోయా ఫిగర్ బాబా. డాక్టర్ ఆమె సినిమాలో డాక్టర్ ఉంది. అది సెంటిమెంట్ చెప్పాను కదా, చంపేశారు సినిమాలు చంపేశారు, నిజంగా చంపేశారు అన్నట్టుకున్నా. మ్యూజిక్ గానీ బీజిఎం గానీ సినిమా అయితే మామూలుగా లేదు. ఇక సినిమా రేపటికల్లా 10,000 కోట్లు ఇది. ఖచ్చితంగా ఈ సినిమా ఒక ఇండస్ట్రీ అంతే. పర్లేదండి, వన్ టైం వాచబుల్ మూవీ. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనము లైక్ స్టోరీ మనకి తెలిసిపోద్ది. లైక్ ఓవరాల్ మనకి లైక్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ 15 minutes నుంచి మనకి ట్రైలర్ లో చూపించినట్టే అన్నకు వెనకాల వెళ్ళడం అదంతా అదే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత యూ కెన్ ప్రిడిక్ట్ ఇదే అవుతుంది అని చెప్పేసి. సో ఓవరాల్ ఎట్ ది ఎండ్ దాకా వచ్చే లోపల మనకి తెలుస్తుంది కదా ఇదే అవుతుంది అని చెప్పేసి. సో అందుకని అంత లైక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేకపోయినా కానీ స్టిల్ నేను ఒకటే చెప్తున్నా అండి, మీకు సినిమాలో యాక్షన్, యాక్టింగ్, మ్యూజిక్ అన్ని బాగున్నా కానీ ఓవరాల్ స్టోరీ ఈస్ ద బ్యాక్ బోన్. లైక్ మీరు ఆ స్టోరీని సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఆ స్క్రీన్ పైన లైక్ జనాలకు ఎలా చూపిస్తున్నారని. సో ఐ ఫీల్ లైక్ మీకు సినిమా అంతా టెక్నీషియన్స్ అంత మంచిగా ఉంది, అంత బాగున్నా కానీ స్టోరీ దగ్గర మీకు అది ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కొంచెం లాక్ అయినట్టు ఉంటుంది. బికాస్ దే హ్యావ్ ఎ గుడ్ స్టోరీ బట్ చూపించడం ప్రకారం లైక్ ఇట్స్ లిటిల్ బిట్ బోరింగ్. అదే అంటాను నేను. లైక్ ఓవరాల్ స్క్రీన్ ప్లే లైక్ స్టిల్ ఫీల్స్ లైక్ 2 hours 40 minutes సినిమాలో కూడా లైక్ మీకు 1 hour తర్వాత మీకు తెలిసిపోతుంది ఇదే జరగబోతుంది అని చెప్పేసి. ఇక ఓవరాల్ ఫస్ట్ హాఫే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో విజయ్ పోలీస్ లుక్ ఉంటుంది కదా, దాంట్లో చాలా బాగుంటాడు. బట్ ఓవరాల్ ఇక మనకి ట్రైలర్ లో ఏదైతే చూపిస్తుందో అంతా ఫస్ట్ హాఫే. లైక్ అన్న వెనకాల పోవడం, అన్న ఎందుకు పోయింది అనేది అది రీజన్ మీకు లేటర్ తెలుస్తుంది. బట్ ఓవరాల్ అదే. ఇక రేటింగ్ ఎంత ఇస్తారు? 2 ఇస్తాను. 2.5. చాలా బాగుంది. వెరీ గుడ్. చాలా మంది ట్రోల్ చేసి చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడే వాళ్ళకి ఏమంటారు, ట్రోల్ చేసే వాళ్ళకి ఏమంటారు? అదే చెప్తున్నాను, ట్రోల్ చేయకుండా మూవీ వచ్చి చూడండి, దెన్ యు విల్ గెట్ టు నో. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. సాంగ్స్ అసలు సాంగ్సే లేవు యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే హీరోయిన్ తో ఎక్స్పెక్ట్ చేసాము బట్ అది కట్ చేశారు, వి డోంట్ నో. బట్ మూవీ మాత్రం బాగుంది. ఇట్స్ గుడ్. ఎలా అనిపించిందండి మూవీ? అన్న అది సినిమా చాలా బాగుంది. నా పేరు రవి, నేను మెజిషియన్. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాచకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కప్పు సల్లగుండా. డైలాగ్ నాదే అన్న, సినిమాది కాదు. ఓకే, కింగ్డమ్ బొమ్మ బొరుసు కింగ్డమ్ గెలుపు. మీ బట్టలు ఎవరో కొట్టుకోలేరు. కింగ్డమ్ సినిమాలో ఉన్న యాక్టింగ్ వేరు. తిరుమలలో ఉంటా 7 కొండలు, మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు. వావ్ సూపర్. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇందులో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు. ఇదే పెద్ద ట్విస్ట్. రొమాన్స్ కదా నా సాంగ్సే లేవంటే హీరోయిన్ ఏం చూపించారు? హీరోయిన్ డాక్టర్ గడపు ఆమె ఏందో అసలు. కానీ మొత్తం ఫైట్స్ ఒక సెంటిమెంట్ తో తీశారన్న, అన్నదమ్ముల సెంటిమెంట్. దేవరా అన్న ఒక కాన్సెప్ట్. ఆ దేవరా అయిన రాజు ఆయన ఓళ్ళలో ఆయన చనిపోయి మళ్ళీ పుట్టి మన విజయ్ దేవరకొండ పుడతారు, ఆయన రాజుని చేస్తారు. అదే కాన్సెప్ట్. ఒక ఊరు కోసం చేసిన కాన్సెప్ట్ ఇది. బాగుంది సినిమా, చూడొచ్చు. కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఉంది, చాలా తక్కువగా ఉంది. కానీ కాస్ట్యూమ్సే కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండు. ఆల్రెడీ సలార్ మూవీలో చేసిన కాస్ట్యూమ్స్ అవే చేస్తున్నారు, కానీ డిఫరెంట్ కాస్ట్యూమ్, డిఫరెంట్ గా థాట్స్. పబ్లిక్ లో ఏంటంటే సినిమా చూస్తే అబ్బా మళ్ళీ చూడాలనిపించాలి, అలా ఉండాలి సినిమా. ఏందండి అవే కాన్సెప్ట్, అవే కావి ఏంది తగ్గాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే మాత్రం, బీజిఎం అయితే మాత్రం గుద్దబడలింగాడు. ఒక్క మొక్కలో చెప్పాలంటే మామూలు అనేది ఎర్రగా తీసింది. అసలు ఆ ఎలివేషన్స్ హైలైట్ అన్న. ఆ ఎలివేషన్స్ అయితే మాత్రం మైండ్ లోకి పోతల
పిచ్చెక్కిపోతుంది నాకు అసలు ఆ కట్అవుట్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అబ్బా ఇంకా పార్ట్ 2 వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అమ్మ పార్ట్ 2 డైరెక్టర్ గారు మీకు దండం పెడతా, పార్ట్ 2 త్వరగా రిలీజ్ చేయండి. మేము తట్టుకోలేము, ఈ సస్పెన్స్ తట్టుకోలేము నిజంగా. అసలు బాబోయ్ రొలాక్స్ మించిపోయాడు కదా, రొలాక్స్ మించిపోయాడు రౌడీ గారు ఇందులో. కానీ తోపు సినిమా తీసారు, తోపు సినిమా అంతే. 100% డైరెక్టర్ గౌతమ్ గారు విజయ్ దేవరకొండకి సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఫ్యామిలీ స్టార్ తోనే అయిపోయిందని నేనే చెప్పా. ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ అవుట్ ఇండస్ట్రీ నుంచి అన్నాను కదా. విజయ్ దేవరకొండ తప్ప ఈ సినిమాని ఇంకెవరు చేసినా కూడా చూడలేం. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆయనే కరెక్ట్. సూపర్ సినిమా. బాగుందండి. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ చెదగొట్టేశాడు. ఇంకా కొంచెం ఫైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం. ఎలివేషన్స్ ఫైట్స్ విజయ్తోనే అవి కొంచెం ఫైట్స్ అంటే బాలేవా? ఫైట్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఫైట్స్ వైలెన్స్, నీ పేక్ తీసి పై కొట్టాడు అలాంటి ఉంటాయి అనుకున్నా, అవి లేవు. అంటే ఫస్ట్ హాఫ్ లో మామూలుగా అన్న కోసం వచ్చినట్టుంది, సెకండ్ హాఫ్ లో అసలు అది లేదని చెప్తున్నారు. ఆ అన్న కోసమనే ఆ దివికి మొత్తం చేస్తాడు అనమాట. లాస్ట్ లో స్క్రీన్ ప్లే అంతా మారిపోయిందంటే నిజమేనా? అదేం లేదు, బానే ఉంది. ఆ కేవ్స్ సంథింగ్ మన అరకులో తీశారు, మొత్తం బానే ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కా 3? 5 కి 3. మూవీ అందరూ చాలా విజిట్ చేయండి. మూవీ చాలా బాగుంది. హీరో విజయ్ దేవరకొండ చేసే యాక్టింగ్ కానీ ఆ ఎమోషన్స్ అనేది చాలా బాగా క్యారీ చేశాడు. నేను ఇంకా సత్యదేవ్ ఈ మూవీకి కరెక్ట్గా సెట్ చేశారు. సత్యదేవ్ సార్ ఈ మూవీకి కరెక్ట్గా సెట్ అయ్యారు కూడా. ఈ ఎమోషన్స్ క్యారీ చేయడం కానీ అతను ఒక గ్రేట్ యాక్టర్. మీరు అందరు సపోర్ట్ చేయండి మూవీకి. అందరూ మూవీ చూడండి. అభిమానులు అందరూ మూవీ చూసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే విజయ్ అన్న కంబ్యాక్. ఇప్పుడు విజయ్ అన్న కంబ్యాక్ ని సపోర్ట్ చేస్తే అన్న ఇంకా మంచి మూవీస్ చేసి మేము ముందుకు వస్తాడు. థ్యాంక్ యూ గైస్. నేను మూవీలో యాక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ షూట్ చేసింది ఎంతైతే సేపు అయితే అంత సేపులో అందరూ దగ్గరగా పరిచయం అవడం కానీ అంతా మంచిగా జరిగింది మూవీ షూటింగ్. విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. అందరిని డౌన్ టు ఎర్త్ మనిషి అయిన అందరితో కలిసిమెలిసి ఉంటాడు. మీరందరూ ఎట్లా అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్. ఇంకా సత్యదేవ్ కూడా సార్ కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్. అందరితో చాలా మంచిగా ఉంటారు. మురుగన్ అయినా సరే, మురుగన్ సార్ అదే వెంకటేష్ సార్ పేరు. ఆ సార్ కూడా మీకు చూడడానికి రాంగ్ లైక్ నెగటివ్ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చేసినా కూడా ఆయన ఈ బయట అట్లా ఉంటాడు. చాలా కేరింగ్ గా ఉంటాడు సార్. చాలా మంచోడు. లైక్ ఆయనను కూడా సపోర్ట్ చేయండి ఈ ఇండస్ట్రీలో రావడానికి. అతను కూడా ట్రై చేశాడు. అసలు అంత మంచి క్యారెక్టర్ దొరకడం అంటే చాలా అదృష్టం. హీరోయిన్ గురించి చెప్పండి. హీరోయిన్ మ్యామ్ తో నేను ఒకటే డే షూట్ చేశాను, అంత తెలియదు. కానీ మ్యామ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఆ మ్యానిపులేషన్ కానీ ఆ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ ఇస్ అమేజింగ్. బికాజ్ ఆ ఫైటింగ్ సీన్ అయినా కానీ ఆ శివ చనిపోయినప్పుడు చాలా బాధగా ఫీల్ అయింది.